గురుగారు సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో బుధుడు, జన్మ శుక్రుడు. వ్యాపార బలం విశేషంగా ఉన్నది. వ్యాపారంలో విశేషమైన శుభాలు జరుగుతాయి. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ నిర్ణయాలకు కార్యరూపం లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ బుద్ధిబలం ఉపయోగించి పనిచేయడం ద్వారా వెంటనే లక్ష్యం సిద్ధిస్తుంది. ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మశుక్రయోగం ధనధాన్యాభివృద్ధిని ప్రసాదిస్తుంది. అందుకు అవసరమైన ప్రణాళికలు రచించే వీలు కలుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా శ్రద్ధగా పనిచేయడం వల్ల మేలు జరుగుతుంది. సకాలంలో పనిచేస్తే ఒత్తిడిని జయించవచ్చు. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులు తగ్గట్టుగా ముందుకు సాగండి. మీ శ్రమ ఫలిస్తుంది. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు ఈ వారంలో తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు? నవధాన్యం అగ్నికి అర్పించండి.